నీలమతి గర్భాన ఎదురు చూడ ముందు ఇద్దరు ఆడపిల్లలు జన్మమెత్తారు. పెద్ద బిడ్డ పేరు మదన సుందరి, రెండో బిడ్డ పేరు స్వప్న సుందరి. అంటే బిడ్డల పేరు పెట్టిల్లు. ఇద్దరు పిల్లలు పడిపోతారండి. కథ పెద్ద బిడ్డ 7 సంవత్సరాలు బిడ్డ, రెండో బిడ్డ 5 ఏళ్ళ బిడ్డ పెరిగింది. పిల్లలు పడిపోయి ఇంటికి వస్తుంటే కళ్ళ తల నీలవద్ద మనసుకి ఏమనిపించింది? ఓరి భగవంతంగా ఆడపిల్లల కన్నా తల్లి కారాటం ఎక్కువ ఉంటది. నా గర్భాన్ని తలుతారు సంతానం ఆడవాళ్ళు సంచిగట్టి బిడ్డ సాగు కందది. ఏదైనా రాజ్యం ఇతన అత్తగారింటి కాడు ఉంటారు. రేపు నేను మంచాల పట్టినా నాకు ఇక్కడ అన్న పెట్టి నాకు ఒక కొడుకు లేకపోయారా? ఏ తల్లిదండ్రులు కొడుకున్నా తొలదూరు కొడుకు పుట్టాలి, మన తొలి విద్య పుట్టాలి, కొడుకులు కనాలి, కోరిక తీరాలి, బిడ్డలు కనాలి, భ్రమ తీరాలి. కాబట్టి పోయే కన్న కొడుకులు ఉండాలి, కన్ను ఇస్తనే కన్న బిడ్డలు ఉండాలి. లంగోదంగా కొడుకన్నం ఉండాలి, ఇంటితో గుడి యొక్క బిడ్డ ఉండాలి. లంగోదంగా కొడుకుంటే ఇక్కడ కాదు మా కొడుకు ఎక్కడన్నా ఒకరి మేము చచ్చినాడు మా కొడుకు ఏరు పాడానికి ఉరికట్టి మా కొడుకు పొరిమెట్టుకి ఇలాంటి పండుగ చేస్తారమ్మా. ఎంటుతో గుడిలో బిడ్డ ఇక్కడ కాదు నా బిడ్డను ఏ రాజ్యాన్ని పెట్టినాడు కాబట్టి ప్రారంభించిన అడ్డాడు కొలతను మాత్రం చేస్తే తన భర్తని ఎమ్మడి పెట్టుకొని మీద వాడి ఏడుతుంది. ఆడికి ఏడితే వాడదంటే మొగ్గు ఎంత కొసాగిరి దాటబోదురా. కానీ మన ఇద్దరు బిడ్డలాగే కొడుకు లేకపోయినా నా తల్లి ఎప్పుడు ఎడుతూ ఉన్నదో రామరామ నేను మాత్రం ఉన్నదే. తనగల్ల భీముడే అదగయ ముసాది గల్ల అందగల బావుడా